ఈ రాష్ట్రంలో ఈ మంత్రి ఏం చేయగలడు? ఈ మంత్రికి అసలు కనీస అవగాహన ఉందా? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంటు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంటు మనకు వర్తిస్తుందా అని మినిమం అవగాహన ఉందా? ఏంటి ఏ కాన్సెప్ట్లో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని దమనకాండాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి ఇంక ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారండి మీరు తప్ప? ఎందుకు మీకు ఓటేయాలి చెప్పండి? నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి చెప్పండి? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది జాబ్ క్యాలెండర్ గురించి? జాబ్ క్యాలెండర్ గురించి కనీస స్పందన ఉందా? సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు జనవరి 1వ తేదీకి నేను ఇస్తానన్నా ఏం కంగారు పడకన్నా అన్నారు, ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ అటకెక్కేసింది. సిపిఎస్ రద్దు చేస్తాన్నారు, ఏమైపోయింది? సిపిఎస్ రద్దు. మడమ తిప్పని మాట తిప్పని సిద్ధమంట. దేనికి సిద్ధమండి? దేనికి సిద్ధం? నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా? దళిత బిడ్డలను కొట్టి చంపడానికి సిద్ధమా? మహిళల మీద అఘాయిత్యాలు చేస్తుంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మీద కేసులు ఎత్తేయడానికి సిద్ధమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం చాలా అట్టహాసంగా విజయవాడలో స్థాపించారు. అదే అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకు పెడితే కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి మారణహోమం సృష్టించి మీ వైఎస్ఆర్సీపీ మంత్రి విశ్వరూపు ఇల్లు తగలబెట్టి లోకల్ ఎమ్మెల్యేని మీద పెట్రోల్ పోసి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి దారుణాలు చేసి ఎవడ్రా అంబేద్కర్ పేరు కోనసీమకి ఎలా పెడతారని నానా బూతులాడి అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసి అంబేద్కర్ని నానా దుర్భాషలాడి అంబేద్కర్ దాన్ని సర్వనాశనం చేస్తాము, అంబేద్కర్ అనేవాడు పేరు వినపట్టడానికి లేదు, రిజర్వేషన్లు పెట్టి ఈ జిల్లాకు పేరు పెడతారని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి కాలేజీలు తగలబెట్టి ఇళ్ళు తగలబెట్టి బస్సులు తగలబెట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్ల ఇళ్ల మీద దాడులు చేసి మారణ హోమం సృష్టించిన వాళ్ళ కేసులు మాత్రం ఒక్క షాట్ తోటి ఎత్తిపడేసి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మీద పేరు పెట్టినప్పుడు చెలరేగిన మారణ హోమంలో చెలరేగినటువంటి 307 కేసులతో సహా మొత్తం కేసులు ఎత్తివేసేసి అంబేద్కర్ దాన్ని అద్భుతంగా ప్రీచ్ చేస్తున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏమయ్యా మెరుగు నాగార్జున, బుద్ధి జ్ఞానం ఉందా మీకు? కనీసం కడుపుకి అన్నం తింటున్నారా మీరు? అసలు అంబేద్కర్ పేరెత్తే అర్హత మీకుందా? నిన్న ఆయన ఎవరు అంటున్నాడు, జూపూడి ప్రభాకర్. తీసేస్తామయ్యా, అంబేద్కర్ పేరు తీసేస్తాం, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటాం. మాకు కావాల్సింది ఏంటి? మాకు కావాల్సింది డబ్బులు. నీలాంటి నీతి లేని మనుషులు ఆ వైఎస్ఆర్సీపీ నెత్తిన పెట్టుకొని మొయ్యబట్టి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళిత బిడ్డలకి చేస్తున్న అన్యాయాలు ప్రజలకు తెలియపరచడం. నీలాంటి వ్యక్తి అంబేద్కర్ పేరు పెట్టుకోవటానికి కాదు కదా, అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మీకే కాదు, జూపూడి ప్రభాకర్ కానీ మెరుగు నాగార్జున కానీ ఎవరైతే ఆదిమూలపు సురేష్ కానీ సుచరిత కానీ వనిత కానీ ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ దళిత నాయకుడికి కూడా వైఎస్ఆర్ పార్టీ మీరు జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టుకోండి, రాజశేఖర రెడ్డి పేరుని పెట్టుకోండి, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఎత్తి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే వేలాది కేసులు కోనసీమలో ఎత్తేస్తే ఎక్కడికి వెళ్ళిపోయారా మీరంతా? ఎక్కడికి వెళ్ళిపోయినారు మీరు? ఏ గుడ్డు గుర్రానికి పళ్ళుదం అవుతున్నారు? ఎక్కడ గాడిదలుగా వస్తున్నారు మీ మినిస్టర్లు అందరూ కూడా, మీ ఎమ్మెల్యేలందరూ కూడా? అంటే అంబేద్కర్ పేరు పెడితే మారణ హోమం సృష్టించి వేలాది మంది వచ్చి ఇళ్ల మీద పడి కొట్టేస్తే ఆ కేసులు ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు మీకు కావాలి కదా.